ఇక్కడ లెక్కలు ఏమి ఇచ్చాడంటే కేజీ రైస్ బ్యాగ్ని 30 రూపాయలు కొంటున్నాడు, అమ్మేటప్పుడు మాత్రం 27 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే సిపి అనేది 30, ఎస్పి అనేది 27 రూపాయలు. కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కేజీ రైస్ బ్యాగ్ అమ్ముతున్నాడు, కేజీకి 1000 గ్రాములు కదా, 1000 గ్రాములు అని చెప్పేసి వీడికి మాత్రం 1000 గ్రాములు చెప్పేసి అమ్ముతున్నాడు. కాకుంటే వీడు అమ్మేది వీడి దృష్టిలో 750 గ్రాములు అమ్ముతున్నాడు అనమాట. సో ప్రాఫిట్ పర్సెంట్ కొనుక్కోండి అన్నాడు మనకి. సో సిపిది ఎస్పిది రేషియోస్ తీసుకుంటాము. చూడండి, 3 10s, 3 9s, 0 0 క్యాన్సిల్, 25 3s, 25 4s అనమాట. ఈ రెండు మల్టిప్లై చేస్తే 30, ఈ రెండు మల్టిప్లై చేస్తే 36 అనమాట. మళ్ళీ ఇవి చూడండి, 6 5s, 6 6. సిపి అనేది 5 పార్ట్స్, ఎస్పి అనేది 6 పార్ట్స్. ఇప్పుడు ఎలా అయినా ప్రాఫిట్ వస్తుంది కదా. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి, అంటే 6 - 5 = 1. 1 పార్ట్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా మనం సిపి మీద క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ ఎంత 1, సిపి ఎంత మనకి 5 పార్ట్స్ ఇంటూ 100 అనమాట. 5 1s 5 20s, అంటే మనకి 20% ప్రాఫిట్ వచ్చింది.